రాకడకు సిద్ధపడినటువంటి విశ్వాసులు కనబడినప్పుడు మరణాత చెప్పుకోవాలనేటటువంటి ఉద్దేశం దైవజనులు చెప్పినటువంటి మాట. కనుక ఎప్పుడైతే మరణాత మనం అనుకుంటామో, నేను నువ్వు కలిసినప్పుడు మరణాతమ్మ అని నేనంటాను, మరణాతమ్మ అని మీరు అంటారు. కనుక రెండు మాటలు రెండు భావాలు కూడా కలిసే ఒండోర్లు చెప్పుకునే వందనము అభివందనము. కనుక ఇది ఒక బాట అయి ఉన్నది. నేను మీకు చెప్తే అవునమ్మా పర్లకు ప్రభు వస్తున్నారు, నేను కూడా సిద్ధపడి ఉన్నానని నేను చెప్తాను, మీరు కూడా సిద్ధపడి ఉన్నట్లుగా. అందుకే చాలామంది ఏం చెప్తారంటే మరణాత్ అంటారు. మరణాత్ యొక్క ప్రభావం ఏంటో మీకు తెలుసా? మరణాత్ అంటే ఎంత ప్రభావంతో కూడినటువంటిదో తెలుసా? అస్తస్మానం మరణాత్ అనుకుంటేనే సరిపోదు, అందుకు తగినటువంటి నడత ఉండాలి, అందుకు తగినటువంటి ప్రవర్తన ఉండాలి అని మనల్ని అంటూ ఉంటారు చాలామంది, బయట వారందరూ కూడా అంటారు. కనుక మనం కూడా ఆలోచన చేయవలసినటువంటిది ఏంటంటే మరణాత్ అని ఊరికే అనుకోవడం కాదు. కనుక మరణాతకు తగినటువంటి ప్రవర్తన మన దగ్గర ఉండాలి. కనుక ప్రవర్తన అంటే ప్రభు వస్తున్నారు కాబట్టి రెడీగా ఉండాలి, అంతేగాని ప్రభు ఇంకొంచెం ఉండు ఇప్పుడప్పుడే కాదు అనే మాట మన దగ్గర రావడానికి వెళ్ళేది. అదే దేవుడు కోరుకునేటటువంటిది. ఇప్పుడే ఈ క్షణమే వస్తే కనుక మనం ఏమై ఉన్నాము అనేటటువంటి మాట అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక మరణాత అన్యులు లేక అవిశ్వాసులు కనబడినప్పుడు ప్రభు వస్తున్నాడని మనము వాళ్ళకు కూడా చెప్పాలమ్మా మరణాత అని చెప్తామనుకో, చెప్తే వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది. ఏంటి వందనం అనకుండా నమస్కారం అనకుండా ఇలాగంటున్నారేంటి అని అనుకుంటారు అన్ని లేనటువంటి వారు. అంటే విశ్వాసములో లేనటువంటి వారు, విశ్వాసం లేనటువంటి వారు వారికి కొంచెం కొత్తగా ఉంటుంది ఈ మాట. ఈ కొత్తగా ఉన్నటువంటి వారికి మనం ఏం చెప్పాలి? అమ్మా అలా కాదు, దేవుడిని నమ్ముకున్నటువంటి మనము ప్రభు వస్తారు కనుక ఆయనతో కలిసి వెళ్ళిపోవాలి. మనం ఈ లోకంలో ఉంటే కనుక నరకము నిత్యాగ్నిగుండం ఉంది, మనం తప్పించుకోలేము. నిత్య జీవనంలోకి వెళ్ళాలంటే ఈ మరణాతే బాట మనకి అని చెప్పవలసినటువంటి వారమైన. అందుకే పెండ్లి కుమార్తె సంఘస్థులు ఏం చేస్తారు? రెండు చేతులు పైకెత్తి జోడించి చెప్పవలసినటువంటి జోనాథన్ గారు వస్తామనేది మరణాత్ అని నోటితో చెప్పడం కాదు, దానికి విలువైనటువంటి సిగ్నల్ ఒకటి ఉంది. ఏంటంటే అమ్మ మరణాత్ అని చెప్పాలి. రెండు చేతులు జోడించి గుండెల దగ్గర పెట్టుకుని అమ్మ మరణాత్ అని చెప్పాలట. ఇది చెప్పవలసినటువంటి విధానం. అంతే తప్ప మన నోటితో చెప్పేసిస్తే కనుక మరణాత్ అంటే దానికి వాల్యూ ఉండదు. అందుకే ప్రభువైన యేసు రెండు చేతులు పైకెత్తి జోడించి మరణాత్ అని చెప్పవలసినటువంటి విధానం. ప్రభువైన యేసు రొమ్ము అనే ప్రార్థన, అది మనకి సూచన అన్నమాట. మరణాత అనేసరికి ప్రభువైన యేసు రమ్ము. ఇప్పుడు నువ్వు మరణాత అంటున్నావు, నేను మరణాత అంటున్నాను. నువ్వు అంటున్నావు ప్రభువైన యేసు రమ్ము అని, నేను అంటున్నాను ప్రభువైన యేసు రమ్ము అని. నేను సిద్ధంగా ఉన్నానని ప్రభు నన్ను తీసుకుని వెళ్ళిపో ప్రభు అని ధైర్యంగా గుండె మీద చేసుకొని మనం చెప్పేటటువంటి మాట అనమాట. అంత ధైర్యంగా ఎప్పుడైతే మనం చెప్పాం, ధైర్యంగా ఉన్నటువంటి వారికి జయమే వస్తుందట. ధైర్యం ఉంటే జయం వస్తుందని చెప్పారు. కనుక పిరిగితనం ఉండడానికి వీల్లేదు. నా ప్రభు వచ్చి నన్ను తీసుకుని వెళ్తానని చెప్పారు కదా, ఆయన చెప్పారు కాబట్టి ఆ ప్రకారంగా నేను నిలబడి ఉన్నాననేటటువంటి ధైర్యంతో మనము చెప్పవలసినటువంటి వారమైన. అదే మరణాత. ఒండోర్లు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు చెప్పుకునేట్టు మరణ్ ఆత. వధువు వరుని కలుసుకున్నట్టుకు మరణాత అను మాటే బాట. వధువు వరుడు కలుసుకునేటటువంటి మాట. అందుకే అను మాటే బాట అని చెప్పి ఒక పాట కూడా రాశారు. మరి ఎవరు రాశారైతే నాకు కూడా తెలియదు, కానీ ఆ రాసినటువంటి మాట ప్రకారంగా మరణాత అనేటటువంటి మాట రాస్తారు. మరణాత అనేటువంటి మాట అది ఎవరు రాస్తే నాకెందుకు, కానీ దేవుడు మరణాతను గురించినటువంటి చక్కని పాట ఇందులో ఉంది. కన్వెన్షన్ పుస్తకంలో ఉంటుంది. అది తరచూ పాడుతూనే ఉంటాం మనము, కాకపోతే మనకి జ్ఞాపకం ఉండదంతే. కనుక దీన్ని తీసి తర్వాత పాడతాను. మనసా మరణాత స్మరణ మరువబోకు మహిళ, ఓ మనసా మరణాత స్మరణ మరువబోకు మహిళ, ఓ మనసా. క్రొత్త వాక్యమని తత్తరపడకు, వట్టిది కాదది వరుసలు నేర్పును. మట్టుపడి మరణాతను వేడిన మహిమరాకడలో నెత్తబడెదవు మనసా. మరణాత స్మరణ మరువబోకు మహిళ, ఓ మనసా. అందుకే
ఒక బాట అనేటటువంటి మాట మనం ఇందులో ఉంది. మరణాతాయని మనసు స్మరించిన సర్వశక్తులు సంతసించును. మరణాతాయని మనసు స్మరించిన పాత భావములు పారిపోవును. అంతరింద్రియములు అలసిపోవును. అపార్థ భావములంతరించును. మనసా మరణాత స్మరణ మరువబోకు మహిళ ఓ మనసా. మరణాతాయనుచు మనసు స్మరించిన మహిమ చూతువు. మరణాతాయనుచు మనసు స్మరించిన మనసు మారును. హృదయమును శుద్ధీకరించును. శుద్ధ వాక్యమిది శ్రద్ధతో నేర్వుము. మనసా మరణాత స్మరణ మరువబోకు మహిళ ఓ మనసా. శకీన మేఘము సౌఖ్యస్థానము కడబూరాధ్వని వినబడు స్థానము. శకీన మేఘము సౌఖ్యస్థానము కడబూరాధ్వని వినబడు స్థానము. వధువు వరుని కలిసి కొనుటకు మరణాతాయను మాటే బాట. మనసా మరణాత స్మరణ మరువబోకు మహిళ ఓ మనసా. అందుకే ఇది ఒక బాట అన్నారు. అంటే వధువు వరుని కలుసుకున్నటకు మరణాత అనే మాటే బాట అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఇంకా ఈ పాటలు చాలా చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి. మరి ఎవరు రాశారనేది నాకు తెలీదు. కరువు కాలములో ఇరుకు సమయములో మరణాతే మహిమను వివరించును. ఎత్తబడే గుంపును మరణాత ప్రత్యేకించి ఎత్తి చూపును. మనసా మరణాత స్మరణ మరువబోకు మహిళ ఓ మనసా. వ్యాధి సమయములో బాధ సమయములో మరణాతే మందుగా తోడ్పడును. వ్యాధి బాధలను తొలగించి బాధితులకు బోధలు నేర్పించును. మనసా మరణాత స్మరణ మరువబోకు మహిళ ఓ మనసా. మరణాత మహిమ ప్రభావమును మానవులకు బోధించేవారు. మరణాత మహిమ ప్రభావమును మానవులకు నేర్పించేవారు. మహిమ రాకడలో మహిమ రూపములు పరమునకేగే పావనులు. మనసా మరణాత స్మరణ మరువబోకు మహిళ ఓ మనసా. మరణాతల గురించినటువంటి పాట అంత బహుగా చక్కగా మరి రాసి పెట్టారు అక్కడ దైవజనులు ఎవరో. కనుక ఆత వధువు వరుని కలుసుకున్నట్టుకు మరణాత అనేటటువంటి మాటే బాట. కనుక ఇంకా ఒక పాయింట్ చూసుకోవాలంటే ఈస్టరు వందనము అన్నారు. అంటే రష్యా దేశంలో పునరుద్ధాన పండుగ దినమందు, పునరుద్ధాన పండుగ అంటే ఈస్టర్ పండుగ దినం అంటే తిరిగి లేచినటువంటి పునఃప్లస్ ఉత్థానము, తిరిగి లేచుట. ప్రభువారు సమాధి చేయబడ్డారు శుక్రవారము, శనివారం అందులోనే ఉన్నారు. అంటే దాని గురించి లోతైనటువంటి మాటలు చెప్పుకోవాలంటే చెరగా కొన్ని వచ్చినటువంటి దినమైనది. ఆయన ఇంకా సమాధిలో ఉండి కూడా ఆయన తీరుబడిగా లేరు. ఆయన ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటారు, బిజీగా ఉంటారనమాట. ఆయన పని చేయకుండా ఉండలేరు, జీవము గనుక పనిచేస్తూనే ఉంటారు అనేటువంటి లెక్క మనం వేసుకోవాలి. కనుక ఆయన ఏం చేశారంటే పునరుత్థాన దిన పండుగ నాడు ఈ రష్యా దేశస్తులు ఒకరినొకరు వందనం చేసుకునే అలవాటు ఉందట. కొందరు ప్రభు లేచున్నాడని అభినందించిన వెంటనే నిశ్చయముగా ప్రభు లేచి ఉన్నాడని బదులు చెప్పుదురు. అంటే ఈస్టర్ నాడు ఏం చేస్తారట, ఒకరికొకరు రష్యా దేశంలో ప్రభు లేచాడు అంటే అవును నిజంగా ప్రభు లేచారు అనేటువంటి నిశ్చయముగా లేచారు.
నిశ్చయముగానే అంటే ఖచ్చితంగా లేచారు అనేటువంటి మాట వారు ఒకరినొకరు అభినందించుకుంటారట ఆ దేశంలో. కనుక ప్రభు యొక్క రాక, ఈ మరణాత అనగానే ప్రభు యొక్క రాకను గుర్తు చేసేటువంటి మాట అది. కనుక గవర్నర్ గారు రాకముందు ప్రజలు మన పట్టణానికి గవర్నర్ గారు వస్తున్నారని చెప్పుకుంటారు. నిజమే, గవర్నర్ గారు వస్తున్నారు, సీఎం గారు వస్తున్నారు, పిఎం గారు వస్తున్నారు, మన ప్రదేశానికి వస్తున్నారట. ఇలా రాజమండ్రి వస్తున్నారు, లేకపోతే కాకినాడ వస్తున్నారు, లేకపోతే రావులపాలెం వస్తున్నారు అనేటటువంటి మాట ఎప్పుడైతే మనకి మరి వస్తున్నారని తెలిసిందో, ఒక మినిస్టర్ కానీ ఒక గవర్నర్ కానీ ఆ ముందు ఆయన రాకముందు ఆ మాట మనకు వస్తుంది. కనుక ఆ మాటను బట్టి సిద్ధపడవలసిన వారు కొన్ని శాఖల వారు ఉంటారు, ప్రభుత్వం వారు ఉంటారు. వారందరూ కూడా ఏం చేస్తారంటే ఆయన వచ్చేసరికి వారు బాధ్యత కలిగి పనిచేసే వారందరికీ కూడా వాళ్ళ బాధ్యతలు వారు నిర్వర్తించి ఆయన వచ్చేసరికి ఏ పెండింగ్ వర్కులు లేకుండా పనులన్నీ కూడా చూసుకుంటారనమాట. అందుకని చెప్పి రాకముందు ప్రజల పట్టణానికి గవర్నర్ గారు వస్తున్నారని చెప్పుకుంటారు. అలాగే త్వరగా రానైనటువంటి ప్రభు త్వరగా వస్తున్నారు కాబట్టి ఆయన గురించి మనము ఏం చెప్తున్నానంటే, ప్రభు వస్తున్నారమ్మా, వచ్చి మనల్ని తీసుకుని వెళ్తారమ్మా, రెడీగా ఉండాలని బోధకులైనటువంటి వారు చెప్తూ ఉంటే చిన్నప్పటి నుంచి వింటున్నాం ప్రభు వస్తారని. ఇప్పటికి ఇంకా రానే లేదు అని వాళ్ళు కొంతమంది, హేళన చేసేవాళ్ళు కొంతమంది, నిర్లక్ష్యం చేసేవాళ్ళు కొంతమంది. నిజమే, ప్రభు వస్తున్నారు, వచ్చేటువంటి మాట. ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇంకా ప్రపంచం అంతటా కూడా సిద్ధపడలేదు. వారందరినీ కూడా నాశనం చేసేటువంటి తత్వం కాదు, ఆయనకి రక్షించుకోవాలి తన పిల్లలందరినీ కూడా అనేటువంటి తత్వంతో అందరూ అంతటా మారు మనసు పొందేంత వరకు కూడా ఆయన కొంచెం ఆలస్యం చేస్తున్నాడు తప్ప మరే విషయము కూడా కాదని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా. కనుక త్వరగా వచ్చే ప్రభు త్వరగానే వస్తారు. మనం ఆ టైంకి ఎలా ఉంటామో మనం అర్థం చేసుకోవాలి. నిజంగా అప్పటి వరకు కూడా చాలా గందరగోళం చేసేసి టైం వచ్చేటప్పుడు గబగబా సిద్ధపడిపోతాం. ఏ ఒక్క సెకండ్లోనూ జస్ట్ వచ్చేసి వెళ్ళిపోతే కనుక మన బ్రతికి ఏమైంది ఇంకా ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఎంత సిద్ధపాటు కలిగి ఉంటే కనుక, ఎంత దేవునిలో నమ్మకం కలిగి ఉంటే కనుక, ఆయన ఇలా వచ్చేసరికి మనం అశ్రద్ధగా ఉంటే కనుక మనం తీసుకుని ఎత్తబడలేము అనేటువంటి మాట. అందుకే గవర్నర్ గారు వస్తున్నారంటే ముందుగానే మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉంటామో, అలాగే ప్రభు వస్తున్నారని చెప్తున్నప్పుడు బోధకులైన వారు చెప్తున్నారు, బైబిల్ చెప్తుంది, టీవీలు చెప్తున్నాయి, ప్రభు వస్తున్నారు, రెండవ రాకడని అరుస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. మనం కనుక నిజమే వస్తున్నారు ఇందాక బోయేవాడు వస్తున్నాడు, మరి గింజలు చల్లుతాడు, వల పన్నుతాడు, మనం చూసుకోవాలి అనేటువంటి మాట. వారు కోరకొండలోకి వెళ్ళే వరకు కూడా బోయేవాడు వస్తాడంటే పాట అయితే పాట పాడుతున్నారు కానీ జాగ్రత్త అనేటటువంటిది లేదు. అంచేత మరణాత అని చెప్పుకుని మన గురించి కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. మరణాత అని మనం రాకడ సిద్ధపడకపోతే చతికిలు పడతారు, సన్నిధి చేయకపోతే చతికిలు పడతారని పాటలో కూడా వ్రాయబడి ఉన్నది. కనుక ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రభు వస్తున్నారు, కలుసుకుంటున్నాం మనం అనేటటువంటి ఖచ్చితమైనటువంటి మాట, నిత్యమైనటువంటి మాట ఇతరులకు చెప్తూ ఉండాలి. మనం సిద్ధపడుతూ ఉండాలి. నేను మీకు మరణా చెప్పానంటే సిద్ధపడాలని మీరు అనుకోవాలి. మీరు నాకు మరణా చెప్తే కనుక నేను కూడా సిద్ధపడాల్సి ఆ మాటే మనకు జ్ఞాపకాలి. అంతే తప్ప ఇది మర్చిపోయి అరిగిపోయేటటువంటి వాళ్ళంగా మనం ఉండకూడదు. పాత రికార్డులు ఉండేవంట, రికార్డులు పెట్టేవారు అప్పుడు, రేడియో రికార్డులు. అది కూడా అరిగిపోయినటువంటి రికార్డులు ఏంటంటే పాడిందే మాట. అరిగిపోయిన టేప్ రికార్డులాగా మాట్లాడకూడదని చెప్తూ ఉంటారన్నమాట కొంతమంది, చెప్తూ ఉండేటటువంటి మాటలు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మరణాత అని చెప్పినప్పుడల్లా మనకు గుండెల్లో గుచ్చుకోవాలి, ప్రభు వస్తున్నారు సుమా అనేటటువంటి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇది ఇంకొక పాయింట్ ఏంటంటే ఆశాజ్యోతి. ఏంటి, మనము మరణాత అని చెప్పేసరికి మనకి సంతోషముతో మన ముఖం ప్రకాశించాలట. మరణాత చెప్పేసరికి గౌరవంగా మనం 2 చేతులు జోడించి మరణాత చెప్పాలి. రెండోది ఏంటంటే సంతోషముగా చెప్పాలట. మన తండ్రి మనల్ని విడుదల చేసి ఆయన మనల్ని ఆకర్షించుకుని తీసుకుని వెళ్ళటానికి వస్తున్నారు, మన తండ్రి వస్తున్నారు అనేటువంటి మాట మనము చెప్పవలసినటువంటి వారమైన సంతోషమును సూచించేటువంటి మాట. విచారం అనేటటువంటి కష్టాలు, చిక్కులు, పాపశోధనలు వారిపై ఉన్నటువంటివన్నీ కూడా ఈయన వచ్చేసరి విడుదల కలిగించేసి మనల్ని ఆయన మహిమ రూపంలో తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంత ఆనందకరమైనటువంటి పరిస్థితి ఆలోచన చేసుకుంటే కనుక. అందుకే ఆయన ధ్యానం మనకు అవసరం. ఆ మాట వినగానే మరణాత అనగానే మనకి ప్రభు జ్ఞాపకం రావాలి. ఆయన వస్తున్నారు, నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నారు అనేటటువంటి తలంపు కలిగినటువంటి వారమై ఉండాలి. కనుక నిత్యము మహిమ కాంతి మనలోనికి రావాలి. మరణాత అనే మాట నోట్లోంచి వచ్చిందంటే మహిమ కాంతి
మన ముఖాలని ఉండాలి. మహిమ కాంతి ఎవరికి మనం చెప్తున్నాం వారి దగ్గరికి మన మహిమ కాంతి వెళ్ళాలి. ఎందుకంటే ప్రభు మనలో ఉంటే ఆ మహిమ కాంతి మనలో ఉంటుంది. సహవాసం చేసినటువంటి సినాయి పర్వతం మీద మోషే గారు దేవునితో చేసినటువంటి సహవాసం వల్ల ముఖము ప్రకాశించింది, తన యొక్క బ్రతుకంతా కూడా ప్రకాశించింది. సహవాసం వల్ల వచ్చినటువంటి యొక్క మహిమ కార్యము. కనుక ఇప్పుడు సహవాసం చేస్తూ మరణాత అని మన నోట్లోంచి ఎప్పుడైతే వస్తుందో ఆ మాట మహిమ కాంతి ఇతరులోనికి వెళ్ళవలసి ఉన్నది. ఇతరులోనికి ఎప్పుడైతే వెళ్ళిందో అది వారిని వెలిగిస్తూ ఉంటుందన్నమాట. వారికి ఉన్న చిక్కులు చికాకులు కూడా పోతాయి అనేటటువంటి ఆ యొక్క అర్థం చేసుకోవలసినటువంటి వారమైన విచారము అనేటువంటిది. కానీ చిక్కులు శోధనలు మరి ఈ కష్టాలు నష్టాలు ఉపద్రవాలు ఇవన్నీ కూడా లేవు. ఇంకా నాకు నా ప్రభు వస్తున్నారు, నేను వెళుతున్నాను అనేటువంటి నిర్మలమైనటువంటి మనసుతో, నిర్మలమైన ప్రభు వస్తున్నారు, నిర్మలమైన మనసుతో నేను నా ప్రభుని హత్తుకుంటాను అనే ధైర్యముతో మనం ఈ మాటలు చెప్పవలసినటువంటి వారమైన. కనుక ఈ మాటలు ఎప్పుడైతే మనం చెప్పాం, రెండవ రాకడ మహిమ కాంతి, దీన్ని ఏమంటారు? రెండవ రాకడ మహిమ కాంతి ప్రసరింపచేసి నిరంతరము నిలిచి ఉండేటటువంటి జ్యోతి వలె ఈ మరణాత మనల్ని ప్రకాశింప చెయ్యాలి. మరణాత అనగానే మీరు బైబిల్ మిషనా అని అడుగుతారు కదమ్మా మనల్ని. మనం ప్రార్థన చేసామంటే మన ప్రార్థన విని, మన ప్రార్థన గొప్పది కదా, మనం గొప్పవాళ్ళం కాదు. కానీ అయ్యగారు మనకు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం చేస్తున్నాం కాబట్టి ఆ మాటల ప్రభావము ఇతరులకు మీరు బైబిల్ మిషనా అని అడుగుతారు. మనకు జరిగేటువంటి సంఘటనలు అవే కదా. ఎక్కడన్నా మనం ప్రార్థన చేసిన, ఎక్కడన్నా మనం బోధ చేసినప్పటికీ కూడా మీరు బైబిల్ మిషనా, మీ బోధనలు అలాగే ఉన్నాయి, మీ మాటలు అలాగే ఉన్నాయని అడుగుతారు కదమ్మా మనల్ని. కనుక ఇదేంటంటే ఈ యొక్క ముఖ కాంతి, దేవుని యొక్క ముక్కాంతి మన మీద ప్రకాశింపచేస్తూ ఉన్నాడు దేవుడు. మన నోట్లో నుంచి మరణాత మహిమ ఇతరుల్లోనికి వెళుతూ ఉంది. అందుచేత ఈ ప్రకాశము చేత చిక్కులు చికాకులన్నీ కూడా సంతోషముగా మారిపోతాయని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక నిత్యము మనలో నుంచి ప్రకాశింప చేయబడేటటువంటి జ్యోతి వలె, ఇది ఒక గొప్ప ఆశా జ్యోతి అని రాస్తారు దీనికి. ఆశా జ్యోతి అంటే మనం ఆశపడుతూ ఉన్నాం, తండ్రి వస్తారని తీసుకుని వెళతారు. ఈ దండకం పన్నుకోవాలట మనం. యేసు రక్తమే జయమనేటువంటి ఒక దండకం ఒకటి, రెండు నా ప్రభు వస్తారు నన్ను తీసుకుని వెళతారనేటువంటి దండకం ఒకటి, మనం పెండ్లి కుమార్తె అంతస్తుకు చేరేటటువంటి వారికి ఉండాలని ఉండేటటువంటి లక్షణమని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఇది ఒక ఆశా జ్యోతి. అలాగే ఇది ఒక ఔషధమట. మరణాత అనేటువంటి మాట మన నోట్లోంచి వచ్చిందంటే నాకు స్వస్థత, నీకు స్వస్థత, వినేటువంటి నీకు స్వస్థత, అనేటువంటి నాకు స్వస్థత. కనుక ఇరుకులలో కరువులు, ఇందాక చరణం పడుకుని, ఇరుకులలో కరువులలో వ్యాధులలో బాధలలో మనకు ఔషధముగా ఉంటుంది. మరణాత అని ఎప్పుడైతే అన్నామో, మరణ్ ఆత అంటే ప్రభు వచ్చుచున్నారు. ఆ మాట మరణాత అంటాం, ప్రభు వస్తున్నారు. నా బాధ నాలో ఉండదు, ఇంకా అది దేవుడు దాన్ని తీసి అవతల పారేస్తారు. నా తండ్రి నాలో ఉండకుండా, నన్ను బాధ పెట్టకుండా ఆ యొక్క వ్యాధిని, ఆ ఇబ్బందిని, ఆ ఇరుకున, ఆ యొక్క సమస్త కష్టాన్ని కూడా నా తండ్రి నాలో నుంచి తీసివేస్తాడు అనేటటువంటి ఒక మాట మనము పలకవలసినటువంటి వారమైన. అదే దాని అర్థం ఔషధము అంటే. కనుక వ్యాధి బాధలను తొలగించేటువంటి ఒక శాంతి మార్గము అనేటువంటి మాట. కనుక మరణాత చెప్పేటువంటి అంత ఆలోచన చేసి మనం చెప్పవలసినటువంటి వారమైన, ఎంతో ఆలోచన చేయవలసినటువంటి వారు, ఆలోచనతో మరణాత అనేటువంటి మాట పలకవలసినటువంటి వారమైన, ఇష్టానుసారంగా మనం హస్తస్థమానం పలికేటువంటి మాటగా మనకి ఉండడానికి వీల్లేదని మనం తెలుసుకోవలసినటువంటి వారమైన. కనుక మరి ఈ మరణాత అని చెప్పేసరికి వినేటువంటి వారికి మనకే కూడా ఏముండాలంటే ఆనందము కలగాలట, మనకి సంతోషము కలగాలి, ఆనందము కలగాలి, విడుదల కలిగింది అనేటువంటి సంతోషంతో గొంతులు వేయవలసినటువంటి వారం. మరణాతలో అంత పవర్ ఉంది. మరణాత అని చెప్పేస్తే ఊరికే చెప్పుకునే మరణాత కాదమ్మా, ఆషామాషిగా చెప్పిన మరణాత కాదమ్మా. ఇది మరణాత అంటే పవర్ఫుల్ మాట అన్నమాట. ఇది ఈ పవర్ఫుల్ మాట మనం ఎప్పుడైతే నోట్లోంచి పలికామో ఎదుటివారికి కూడా అది పవర్ వెళ్ళాలి, ఆ కాంతి వెళ్ళాలి, ఆ ప్రభావం వెళ్ళాలి, సంతోషము ఆనందము వెళ్ళాలి. కనుక ప్రభువు వచ్చుతున్నారని మనం ఏం చేస్తామంటే గుర్తులను బట్టి, ఈ గుర్తులను బట్టి భూకంపాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్కడ అమ్మునండి కడవరకాలం వచ్చేసిందండి, ఆఖరి కాలం వచ్చేసిందండి, దేవుడు వచ్చేసి సమయం దగ్గరికి వచ్చేసిందండి అంటున్నాం కదా. అనేక రకాలైనటువంటి మరి దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ కాలంలో. ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయాయి.
కనుక ఇవన్నీ కూడా రాకడకు సిద్ధపాటు దినములు, రాకడ సిద్ధపాటు కలిగించుకోవాలి మనము. కనుక గుర్తులు చూసాము, ఈ గుర్తులన్నీ కూడా అయిపోతున్నాయి. ఇంక ప్రభు వచ్చేసిండదు, ఇంకొకటే ఒక గుర్తు ఆయన రావడం, అంతే. గుర్తులన్నీ అయిపోయాయి. కనుక వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచేటటువంటి పాట ఉంది. ఆ పాటలో ఎన్నో అర్థాలు ఉన్నాయి, అది తర్వాత పాడుకుందాము. కనుక ప్రభు వస్తున్నారని అపోస్తులైనటువంటి వారందరూ కూడా వారు ప్రభు వస్తున్నారని అపోస్తులైనటువంటి వారు ఎదురు చూస్తారు ప్రభు యొక్క రాకడకు. కనుక ఆనాటి వారే ఎదురు చూస్తూ సంతోషించారంటే ఇప్పుడు ఇంకా మనం ఏమేమి చెయ్యాలి? సంతోషంగా ఎదురు చూస్తూ ఉండాలి. అందుకే మనము సంతోషములో ఎక్కువగా రెట్టింపు సంతోషంతో మనము ఉండవలసినటువంటి వారమైన. ఎంతమంది ఎదురైనప్పుడు కూడా, ఎన్ని పర్యాయాలు ఎదురైనప్పుడు కూడా వందన సూచముగా మరణాత చేయవలసి ఉన్నది. మరణాత చేయవలసింది. ఈ మరణాత అనేటటువంటి మాట చేతులు జోడించి చెప్పవలసినటువంటి మాట. జోనాథన్ గారు మరణాతని మామూలుగా నోటితోటి అంటే ఊరుకునేవారు కాదు, అదే నేర్పించేవారు ఆయన. అందుకే పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి కూడా మరణాత్ చెప్పాలి, ఒకరికొకరు మరణాత్ చెప్పాలి. అమ్మకే నాన్నకు మరణాత్ చెప్పాలి, ఇంటికి వచ్చిన వారికి అందరికీ కూడా చెప్పాలి. ఆ ఇంట్లో ఒక చుట్టాలు ఉన్నారు, అతిథులు ఉన్నారు, ఎవరున్నప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళు లేచేసరికి 2 చేతులు పెట్టుకునేలాగా వెళ్ళి మరణాత్ అయ్యా, మరణాత్ అయ్య గారు, మరణాత్ ఆంటీ గారు, మరణాత్ అంకుల్ గారు అనేటువంటి మాట. అందుకే మరి రూతమ్ టీచర్ గారి ఇంట్లో మేము అద్దుకుండేవాళ్ళం. అప్పుడు చంద్రహాసం గారని రూతమ్మ గారు భర్త గారు ఉండేవారు. ఇక్కడ మా ఆ పోర్షన్లో మేము ఉండేవాళ్ళం, ఆ పోర్షన్లో ఇంటికి వెళ్ళగా వాళ్ళు ఉండేవారు. ఈ పిల్లలు లేచిన వెంటనే కుటుంబ ప్రార్థన అయిపోయిన వెంటనే మేము ఎవరి మట్టుకాలో సన్నిధి చేసుకునే వాళ్ళము, భార్య భర్తలము. అలాగే సన్నిధి అయిపోయిన తర్వాత కుటుంబ ప్రార్థన పెట్టుకునే వాళ్ళము. ఆ కుటుంబ ప్రార్థన పెట్టుకుని అయిపోయిన తర్వాత అందరూ కూడా ఏం చేయాలంటే అందరూ కూడా మాకరించవలసిందే. అక్కడ కుటుంబ ప్రార్థన ఏకీభించవలసిందే. ఏకీభించడం ముగింపు ప్రార్థన, సిలువు గుర్తులు, వాళ్ళందరూ కూడా సిలువు గుర్తులు నష్టం మీద వేసేసి వారు ఒకరికొకరు 100 మరణాతలు చెప్పుకోవాలి. అమ్మకే నాన్నకి చెప్పాలి, చుట్టాలకి చెప్పాలి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి. ఆ తర్వాత ఇంటి వానర్స్ అయినటువంటి రూతమ్మ గారికి, వాళ్ళ భర్త గారికి, వాళ్ళ పిల్లలకి కూడా చెప్పడానికి ఈ చేతులు ఇంక ఇలాగే పెట్టుకుని ఇంక విడదీస్తూ ఇంక అది చేతుల్లాగా పెట్టుకుని వాళ్ళందరికీ కూడా మరి మరణాత్ అంకుల్ గారు ఇంకా ఒకవేళ ఆవిడ పిల్లలు లేవకపోతే కనుక ఒరే మరణాత్ వచ్చేసిన లేవండ్రా, మరణాత్ వచ్చేసిన లేవండ్రా అని చెప్పేవారు. మరణాత్ వచ్చేసిన లేవండ్రా అంటే అర్థం ఏంటి? ఇంకా వాళ్ళు లేచిపోయారు, వారు కుటుంబ ప్రార్థన చేసుకున్నారు, మీరు కూడా చేసుకోవాలి కదా, మీరు లేవండి అని చెప్పి వారికి గుర్తు చెప్పినటువంటి విషయం అన్నమాట. కనుక ఆ విధంగా చేతులు ఇంకా ఇలా పెట్టే ఉండేవారు పిల్లలు. కనుక అలాంటి మరి నేర్పు, అందుకే మనము మన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పించుకుంటారు. మనమే నేర్పకపోతే, మనమే నేర్చుకోకపోతే, మనమే మన పిల్లలకి నేర్పకపోతే వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఎలా నేర్పుతారు? అది తెలియదు కదా, వాళ్ళకి నేర్పించాలనే సంగతి వాళ్ళకి తెలియదు కదా. కనుక మనము నేర్పించవచ్చు, మనం నడవాలి, బాట వేయాలి. మనం ఎప్పుడైతే బాట వేసామో వెనకాల వాళ్ళకి అది ఒక బాట కింద ఉంటుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఎన్ని పర్యాయాలైనా ఎన్ని 100 మంది వచ్చినప్పుడు కూడా మరణాత అని చెప్పాలంటే 100 మందికి 100 మరణాతలు చెప్పాలని కదా, అంతమందికి కూడా అందరికీ కూడా మరణాత్ అని చెప్పి మనం చెప్పవలసినటువంటి వారమైన, చేతులు జోడించి మనం చెప్పవలసినటువంటి వారమైన. అది పద్ధతి, అది పద్ధతి అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక మనము ఒక విశ్వాసం మరి ఒక విశ్వాసాన్ని చూసినప్పుడు ఆనందముతో సంతోషముతో చెప్పవలసినటువంటి వారమైనాం. కనుక ఇంకొక పాయింట్ చూసినట్లయితే ఆత్మను పొందుట అనేటటువంటి మాట యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనములో మనం చూసినట్లయితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం మనం వచనం చదువుకుందాం. 22వ అధ్యాయము 28వ వచనములో దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి వాక్యము 28. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలకందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు అనేటటువంటి మాట ఉంది కదా. అందుచేత దేవుడు మనకు తెలియజేసిన మాట ఏంటంటే ఈ యోవేలు గ్రంథంలో చెప్పినట్లుగా ప్రభు తన 2వ రాకడను గురించినటువంటి మర్మములు గురుతులు తాను చెప్పినట్లుగానే జరుగుతూ ఉన్నాయి. అది ఏంటంటే రాకడకు ముందు అందరూ కూడా ఆత్మను పొందుతారు. అందుకే కదా ఇప్పుడు ఆత్మ కుమ్మరింపు ప్రార్థన జరిపించుకుంటున్నాం మనము. ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రార్థన జరుగుతూ ఉండేటప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఆవరిస్తూ ఉన్నారు, మనం పరిశుద్ధాత్మను పొందుతూ ఉన్నాము, ఆ వరాలతో మనం బ్రతుకుతూ ఉన్నాము. కనుక ఇది కూడా మనకు ఆత్మను పొందుట అనేటువంటిది కూడా ఈ మరణాత యొక్క ఒక లక్షణమై ఉన్నదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే మరి దైవ ప్రత్యక్షత అనేటువంటి మాట, ఈ దైవ ప్రత్యక్షత హృదయ శుద్ధి కలిగి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో గడిపిన ప్రతి ఒక్కరికి
ప్రభు కనబడతారు, మాట్లాడతారు. నాకు కనబడమను అంటారు, సవాల్ చేస్తాడు, నాకు కనబడమను అంట. నిజమే, మరి కనపడి నువ్వు ఉండు, నువ్వు ఉండవలసినటువంటి పరిశుద్ధమైన స్థితిలో నువ్వు ఆ ఏకాంత స్థలంలో చేరు. దేవా నాకు కనపడు, నాతో మాట్లాడడం, అందరికీ కనపడం, అందరితోనూ మాట్లాడమని స్వస్థ ప్రార్థన చెప్పు, మౌనంగా ఉండు. అప్పుడు దేవుడు నీకు కనపడకపోతే అడుగు. దేవునికి కనపడతాడు, స్వరమిచ్చి మాట్లాడతాడు, వాక్యంతో మాట్లాడతాడు, వాగ్దానంతో మాట్లాడతాడు. అది అనుభవంతో ఉన్నటువంటి వారికి అది తెలుసును కదా, మిగిలిన వారికి అది తెలియదు. హృదయ శుద్ధి కలిగి, శరీర శుద్ధి కలిగి నువ్వు సన్నిధిలోనికి వెళ్ళు, నువ్వు ఈ మాటలు చెప్పు. ఎప్పుడైతే చెప్పావో ప్రభు నీకు ప్రతి ఒక్కరికి కూడా సన్నిధిలో కనపడతారో మాట్లాడతారు. అయితే శిశువైన ప్రభు కనపడటం కాదు, బాధకుడైన ప్రభు కాదు, శిలువ సింహాసనాసుడైన ప్రభు కాదు, పునరుద్ధానుడైన ప్రభు కాదు, ఆరోహణుడైన ప్రభు కాదు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగువచ్చినట్టు ప్రభు అట్టి రాకడ ప్రభుని కనపడతారు. బాలుడుగా కాదమ్మా, మరి భూలోకంలో 12 సంవత్సరాల వయసు అప్పుడు తిరిగినటువంటి వాడుగా కాదమ్మా, సిలువ మీద ఉన్నవాడుగా కాదు, సమాధి చేయబడిన వాడుగా కాదు, లేచిన ప్రభుగా కాదు, ఆర్భాటముతో వచ్చేటటువంటి ప్రభు. ప్రధాన దూత శబ్దము, ముందుగా ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చినటువంటి ఆ ప్రభు మనకు కనిపిస్తారు. దైవ సన్నిధిలోనికి వెళుతున్నటువంటి మనకు ప్రభు కనబడని లేకపోయినా సంతోషంతో ఉండండి. ఒకవేళ ప్రభు కనపడరు, సమయం వచ్చినప్పుడు కనపడతారు, కానీ నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు దిగులుగా ఉండొద్దు. నాకు కనపడలేదు అనే మాట వద్దు. కనుక ఆయన కనపడే దేవుడు, మాట్లాడే దేవుడు, కానీ సంతోషంగానే ఉండాలి. లేదా దినమంతా కఠినోపాసన చేయండి. ఒకవేళ మీకు కనిపించాలంటే కఠినోపాసన చేసి ప్రభు దగ్గర ఉండండి. కనబడలేడేనే చింతతో పరుండొద్దు. నువ్వు ప్రభు కనబడతాడో మాట్లాడతాడో, అది ఆయన సమయం వచ్చిన తప్పనిసరిగా మాట్లాడతారు. కనుక మరణాత అనే మాట ఇందాక చెప్పానే, మరణాత, నా అనేటువంటి మాట మామూలు నాయే రాయాలి, కానీ అనా రాయకూడదు, అది తప్పు, ఇది సరైన పదం కాదు. కనుక మరణాతని వ్రాసేటప్పుడు, కనబడేటప్పుడు మనము చెప్పాలి. మన మనసులను మార్చి హృదయములను శుద్ధిపరిచి మహిమ చూపేటువంటి ఒక పరిశుద్ధ వాక్యం ఇది. దీనిని మనసును స్మరించిన పాత భావములు పారిపోవును, సర్వశక్తులు సంతసించును. మరణాత మహిమను మానవులకు బోధించేవారు, నేర్పించేవారు ప్రభు రాకడలో మహిమ వలె, అంటే హిమము వలె వెలుగొందుదురు అనేటటువంటి మాట. కనుక దీనిలకు దివ్యమైనటువంటి వార్త, పాపులను పరములకు చేర్చే వార్త. నేటి మన కాలమందు ఈ కాల లంగరు జీవిత నౌకలో మనము పయనించేటప్పుడు ఉవ్వెత్తున లేచి తుఫాను తరంగం నుండి మనల్ని సురక్షితంగా కాపాడేటటువంటి గమ్యస్థానమును చేర్చేటటువంటి మరణాత. కనుక ప్రభు చెంత చేరదాము, పరసౌఖ్యం పొందుదాము. అట్టి ఆధన్యత మనకందరికీ కూడా ప్రభు ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రభు నీకు వందల మరణాతను గురించినటువంటి కొన్ని విషయాలు మాకు దైవజనులు చెప్పగా మేము విన్నాం తండ్రి. ఈ మరణాతలో ఉండేటువంటి మహిమ మాటలన్నీ కూడా మా మనస్సులో ముద్రించుకొని మరణాత చెప్పడానికి ఏ విధంగా చెప్పాలో, మరణాత చెప్పడానికి ఎంత సంతోషంతో చెప్పాలో, ఎంత ఆనందంతో చెప్పాలో, ప్రభువా నువ్వు నా దగ్గర ఉన్నావు, నువ్వు వచ్చేస్తున్నావు, సిద్ధంగా ఉన్నావు, నన్ను తీసుకుని వెళుతున్నావు అనేటువంటి నమ్మికతో మేము ఈ మరణాత అనేటువంటి మాట చెప్పడానికి మాకు ధైర్యము జయము ప్రసాదించి ఆ ప్రకారంగా అనేక మందిని మరణాత స్వరంలోనికి నడిపించేటటువంటి వారముగా ఉండటకు సహాయం అందించి మీరు మహిమ పొందమని ఏ సతిపరిస్థితులను అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.